వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం చదివేమంటారు విజ్ఞానం పెరిగిందంటారు వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం ఆధునిలో అద్భుతంగా కప్పకోడి వలె కూచేను అద్భుతంబుగా కప్పకోడి వలె కూచేను శ్రీశైలంలో రాతి బసవన్న కాలు వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం సూర్యచంద్రులు వెలిసే వరకు చుక్కలు మెండుగా ముడిచే వరకు సూర్యచంద్రులు వెలిసే వరకు చుక్కలు మెండుగా ముడిచే వరకు మనిషి చేసిన మంచి ఒకటి తిరిగి వేసిన చెదిరే పువ్వులే వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం ఆకాశము ఎర్రనులే ఆరు మతములు ఒక్కటవునులే ఆకాశము ఎర్రనులే ఆరు మతములు ఒక్కటవునులే లోకములో నీళ్ళు నిప్పులు మింగి సత్తులు వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం వినుడి కాలజ్ఞానం వినుడి కాలజ్ఞానం హరి ఓం నమః శివాయ హరి శివాయ హరి ఓం
ఓహో, ఎవరయ్యా మీరలు? సిరాట్ పోతులూరి వీరబ్రహ్మ సాధకుండే సేవాది కొడలు. మీ యొక్క నామధేయము? నా యొక్క నాదేవ యోకాంబరేగంధ్రు. ఇక్కడికి ఎందుకు వచ్చినారలు? మా గురుగారు ఇక్కడికి రాబోతున్నారు కనుక ఈ ప్రజాజనాలు తెలియజేయటకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అలాగైతే ఉన్నది ఉన్నట్లుగా లేని క్రమం చెప్పాలి స్వామి. అలాగే చెప్పేదను స్వామి. మా గురుగారు ఇంకా నువ్వు రాలేదు. నేను ఇప్పుడే వెళ్ళి మా గురుగారిని ఇక్కడ తీసుకొచ్చేదను.
కోట ఒట్టిది ఆశయంతి కంట చేసిన ధర్మం జరని పదార్థం చేసిన వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము పంచకలహ మహానుభావుడు వచ్చనిడుగో వచ్చనిడుగో బ్రహ్మము నాయన ఏకాంబరి, నేను బ్రహ్మం పెట్టేదును చెప్పేదును వినుము. చెప్పండి స్వామి. నేనే బ్రహ్మమురా పామరురా, నేనే బ్రహ్మమురా. నేనే బ్రహ్మము వినుడి కామాది గుణమున. నేనే బ్రహ్మము వినుడి కామాది గుణమున. నామారు పాత్రేయము పరచిన. నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. కామాది గుణములనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, కామాది గుణములనగా కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్యములను విడిచిన వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితిరి స్వామి? ముద్రల భావము మూలము తెలిసి. ముద్రల భావము మూలము తెలిసి. చిత్రూపమై వెలుగు సింధేయను కనుగొన్న. నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. ముద్రాల భావం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, ముద్రాల భావం అనగా భూచరి, కేచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమాను పంచముద్రములను తెలిసిన వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితిరి స్వామి? అష్టాయుగాభ్యాస ఆది సాధనలచే. అష్టాయుగాభ్యాస ఆది సాధనలచే. నిట్టాచే వెలుగుండు నిజరూపము కనుగొన్న. నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా.
అష్టయోగం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, అష్టయోగములనగా 8 యోగములు కలవు. అట్టి 8 యోగములు అభ్యసించిన వాడనై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? నడినాళమున వెలుగు నాగస్వరూపిణి. నడినాళమున వెలుగు నాగస్వరూపిణి. ముదమున కనుగొని ముక్తి మార్గము నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. స్వామి నడినాళం అనగా ఏమిటి స్వామి? ఆయన ఏకాంబరి, నడినాళము అనగా త్రికూట స్థానమున పరమజ్యోతి కలదు. అట్టి పరమజ్యోతిని తెలుసుకున్న వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? అష్టయుగాభ్యాస ఆది సాధనాలచే అష్టయుగాభ్యాస ఆది సాధనాలచే నిట్టాచే వెలుగొందు నిజరూపము కనుగొన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. స్వామి అష్టయోగం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, అష్టయోగములు అనగా 1 పృథ్వీ, 2 అగ్ని, 3 వాయువు, 4 జలము, 5 ఆకాశము, ఈ 5 పంచముద్రమును తెలుసుకున్న వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? సాంఖ్య తారకమున సాధించి యమానస్క. సాంఖ్య తారకమున సాధించి యమానస్క. పరమున కనుగొని పరిపూర్ణమై ఉన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. స్వామి సాంకేతం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, సాంఖ్య తారకం అనగా సాంఖ్య, తారక, యమానస్క, కుంభక, రేషక, పూరక అట్టి తారకులను తెలుసుకున్న వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? పంచహి సతీ తత్వ భావములను గాంచి పంచహి సతీ తత్వ భావములను గాంచి మించి వాయువును పొందించి రేతనామందు నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. స్వామి పంచతత్వాలు అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, పంచతత్వం అనగా 1 పృథ్వీ, 2 అగ్ని, 3 వాయువు, 4 జలము, 5 ఆకాశము, ఈ 5 పంచముద్రములు తెలుసుకున్న వాడినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? వాద భేదములను వృత్తించి కల్మాస వాద భేదములను వృత్తించి కల్మాస భేదము కాంతి బోధము నుండిన నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. స్వామి వాదభేదం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, వాదభేదములు అనగా పాప పుణ్యములను సుఖ దుఃఖములను సమానంగా చూచిన వారినై నేను బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే స్వామి? హీరాక శ్రీపోతు సూరి వంశకోలాడే హీరాక శ్రీపోతు సూరి వంశకోలాడే వీరా బ్రహ్మము పేర ఈ ఖ్యాతి నుండిన నేనే బ్రహ్మమురా
పామరులారా నేనే బ్రహ్మమురా. నాయన ఏకాంబరి, పోతులూరు వారి వంశంలో జన్మించిన వాడినై నేను బ్రహ్మమునైతేనే నాయన. ఎట్లయితే స్వామి. విరివిగా కడియాల ఈ పూరి ఆచార్య, విరివిగా కడియాల ఈ పూరి ఆచార్య, ఈ ధరణిలో వెలసిన నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. నాయన ఏకాంబరి, స్వామి కొంత కాలజ్ఞానం బోధించదును, సామధానముగా ఆలకింపుము. గోవింద గోవింద హరి గోవింద గోవింద. కలియుగంబున 5 ఏళ్ల పిమ్మట మనుధర్మమే మారిపోయేను. కలియుగంబున 5 ఏళ్ల పిమ్మట మనుధర్మమే మారిపోయేను. కుల విచక్షణ కూలిపోయేను. మానవుల్లోనికి మటుమాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు పుట్టి ధర్మము వదిలిపెట్టారు. బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు పుట్టి ధర్మము వదిలిపెట్టారు. భ్రష్టులై చెడుదారులు పట్టారు. అగ్రహారములో మణిమాల్యములు పోయి ఉట్టి చెమ్ములు చేత పట్టారు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. రాజులందరూ కూడి భోగాలలో మునిగి రాజ విడత రాజులవుతారు. రాజులందరూ కూడి భోగాలలో మునిగి రాజ విడత రాజులవుతారు. ప్రజలకు దండాలు పెడతారు. రాజభవనాలన్నీ భోజనాలయములై మరణాలతో వాళ్ళు బతికేరు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. కరిషకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు. కరిషకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు. పాలు నెయ్యి అమ్మి బతికేరు. భూమి పుట్టబోయి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలసపోయేరు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. వ్యాపారముల పేర తెల్ల ధరలు వచ్చి మనలోన చీలికలు పెట్టేరు. వ్యాపారముల పేర తెల్ల ధరలు వచ్చి మనలోన చీలికలు పెట్టేరు. ప్రభులై నెత్తిపైకెక్కేరు. ఉద్యోగములు చూపి ముచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు. హరి గోవింద గోవింద. ఉత్తరాదేశాన వయసు కొలుమునందు గాంధీ అనువాడొకడు పుడతాడు.
ఉత్తర దేశాయన వయసు కులమునందు గాంధీ అని వాడొకడు పుడతాడు, స్వతంత్ర సమరము తెస్తాడు. ఏక బలముతోటి మేకై చెవులకు తెల్ల వాళ్ళను వెళ్ళగొడతాడు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ముండ మోపులంత మెలకు అయ్యేరు, మాలా మాదిక మంత్రులు వచ్చేరు. ముండ మోపులంత మెలకు అయ్యేరు, మాలా మాదిక మంత్రులు వచ్చేరు. విడ్డూరములు చాలా జరిగేరు, ఎంపలి చెట్లకు నిచ్చళ్ళు వేసేసి వీరులు ముందు ముందు పుడతారు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. నాయన ఏకాంబరి, స్వామి ఇచ్చడికి అనంత దూరమున ముడుమాల గ్రామం అనే పట్టణం ఉన్నది. అందు ఆదాంబి పీర్ సాహిబు అనే పుణ్య దంపతులు ఉన్నారు. వారి కుమారుడు సిద్ధుని వాడు నా సేవలకై రాబోచున్నారు. వారిని ఎంత మాత్రమున ఈ దూరణము దాటి లోనికి రానివ్వకూడదు. కడు జాగ్రత్తగా ఉండవలను. నేను పూజకు పోయి వచ్చేదను. అలాగే స్వామి.